హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఎవ్వరూ వీడియోని లైక్ చేయట్లేదు. దయచేసి మన వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. విజయవాడకు దగ్గరలోని ఒక పాత గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు గూడిపాడు. రాత్రివేళ ఎవ్వరూ ఆ గ్రామానికి దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఆ గ్రామం చుట్టూ ఎప్పుడూ ఒక వింత నల్ల పొగ తేలుతూ ఉండేది. జనాలు చెబుతారు అక్కడ ఒక శపించబడిన దంపతుల ఆత్మ తిరుగుతుందని. 7 సంవత్సరాల క్రితం ఒక యువకుడు అరవింద్ మరియు అతని భార్య రమ్య అక్కడ నివసించారు. వారు ప్రేమతో పెళ్లి చేసుకున్నారు. కానీ వారి జీవితం ఒక భయానక మలుపు తీసుకుంది. రమ్య పుట్టింటి వారు ఈ పెళ్లిని వ్యతిరేకించారు. పెళ్లి తర్వాత రమ్య తండ్రి ఒక చేతబడి చేసే తాంత్రికుడిని సంప్రదించాడు. అతను ఆ తాంత్రికుడి సహాయంతో కొత్త జంటను నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. తాంత్రికుడు వారికి మంచం కింద రక్తంతో నింపిన గూబ బొమ్మ దాచిపెట్టాడు. ఆ రాత్రే ఆ దంపతులు మొదటిసారి ఒకరినొకరు భయంకరమైన రీతిలో కలలో చూశారు. వారి కలలో ఎర్రటి రక్తం కాస్కేట్స్లా ప్రవహిస్తూ ఎముకల శబ్దం వినిపించింది. రోజులు గడిచే కొద్దీ వారి ఇల్లు ఒక చీకటి గుహలా మారిపోయింది. రాత్రివేళ కిటికీ వెలుపల ఒక ఆడవాని కేకలు వినిపించేవి. రమ్య ముఖం మీద ఎర్రటి గీతలు ఏర్పడి ఉదయం లేచినప్పుడు ఆ గీతల నుండి రక్తం జారిపడేది. అరవింద్ తన భార్యను కాపాడడానికి ప్రయత్నించేవాడు. కానీ అతనికి కనిపించేది కేవలం అద్దంలో నల్ల కళ్ళతో ఒక వింత నీడ మాత్రమే. ఆ నీడ వెనక ఎప్పుడూ రక్తం జారిపడేది. ఒకరోజు రమ్య బాత్రూంకి వెళ్ళింది. కాసేపటికి గట్టిగా కేకలు వినిపించాయి. అరవింద్ లోపలికి వెళ్ళి చూడగా బాత్రూమ్ గోడలపై రక్తంతో "మేము ఎప్పటికీ విడిపోము" అని రాసి ఉంది. రమ్య చేతులన్నీ రక్తంతో తడిసి ఆమె కన్నులు తెల్లబడిపోయాయి. భయంతో అరవింద్ ఆమెను కౌగిలించుకుంటే ఆమె ముఖం ఒక్కసారిగా ఎముకల రూపంలో మారిపోయి ఎర్రటి నాలుకతో అతనిపై గర్జించింది. ఆ రాత్రి వారు ఇద్దరూ ఒకే కలలో పడిపోయారు. ఆ కలలో వారు ఒక శ్మశాన వాటికలో నిలబడి ఉన్నారు. చుట్టూ వందలాది కాలిపోయిన శవాలు రక్తంతో కేకలు వేస్తూ ఉన్నారు. ఆ శవాల మధ్య నుండి ఒక పొడవాటి జడలతో గోర్లు ఇనుప ముక్కలలా పొడవుగా ఉన్న ఒక ఆడదెయ్యం బయలుదేరింది. ఆమె నోటి నుంచి రక్తం కారుతూ "ఈ ప్రేమ నన్ను మింగేసింది. ఇప్పుడు మీరందరూ రక్తంలో మునగాలి" అని చెప్పింది. మెలకువ వచ్చిన తర్వాత రమ్యకు శరీరం మొత్తం రక్తంతో తడిసి ఉంది. అరవింద్ కళ్ళు భయంతో వణికిపోయాయి. వారు పారిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ బయటకు వెళ్ళగానే గ్రామం మొత్తం రక్తంతో కప్పబడినట్టుగా కనిపించింది. చెట్లు రక్తంతో కారుతున్నాయి. నేల మీద నల్లని గోర్లు రాస్తూ వెళ్తున్న మచ్చలున్నాయి. ఎక్కడో పిల్లల అరుపులు వినిపిస్తూ ఒక్కొక్కరిగా ఆత్మలు వారిని చుట్టుముట్టాయి. మెలకువ వచ్చిన తర్వాత రమ్యకు శరీరం మొత్తం రక్తంతో తడిసి ఉంది. అరవింద్ కళ్ళు భయంతో వణికిపోయాయి. వారు పారిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ బయటకు వెళ్ళగానే గ్రామం మొత్తం రక్తంతో కప్పబడినట్టుగా కనిపించింది. చెట్లు రక్తంతో కారుతున్నాయి. నేల మీద నల్లని గోర్లు రాస్తూ వెళ్తున్న మచ్చలున్నాయి. ఎక్కడో పిల్లల అరుపులు వినిపిస్తూ ఒక్కొక్కరిగా ఆత్మలు వారిని చుట్టుముట్టాయి. అరవింద్ తన భార్యను పట్టుకుని పరిగెత్తాడు. కానీ ఒక్కసారిగా రమ్య కాళ్ళు నేలలో ఇరుక్కుపోయాయి. నేల నుండి నల్లని చేతులు బయటికి వచ్చి ఆమెను లాగడం మొదలుపెట్టాయి. అరవింద్ బలంగా లాగిన రక్తంతో నిండిన ఆ చేతులు ఆమెను భూమిలోకి మింగేశాయి. రమ్య ఒక్కసారిగా రక్తం ఉమ్ముతూ అతని ముందు అదృశ్యమైంది. అరవింద్ పిచ్చివాడిలా కేకలు వేసి కుప్పకూలిపోయాడు. 2 రోజుల తర్వాత గ్రామస్తులు ఆ ఇంటి తలుపు తెరిచారు. లోపల నేల మొత్తం రక్తంతో తడిసి ఉంది. గోడలపై "మేము తిరిగి వస్తాం" అని రాసి ఉంది. అరవింద్ శవం పైకప్పు నుండి తలక్రిందులుగా వేలాడుతూ అతని గొంతు కోసి రక్తం నేలపై జారుతూ ఉంది. అతని కన్నులు తెరిచే ఉన్నాయి. కానీ ఆ కన్నులు నల్ల పొగలోకి కలిసిపోయాయి. రమ్య శవం మాత్రం
ఎక్కడా కనబడలేదు. కొందరు చెబుతారు ఆమె ఇంకా బ్రతికే ఉందని. కానీ చేతబడి ఆత్మగా మారి రాత్రివేళ అడవుల్లో తిరుగుతుందని. గ్రామస్తులు రాత్రి బావుల దగ్గర ఒక ఆడవాని రక్తపు నవ్వు వినిపించిందని చెబుతారు. గర్భిణీ స్త్రీలు ఆ గ్రామం గుండా వెళ్తే రక్తం కారిపోతుందని నమ్మకం. చిన్నపిల్లలు రాత్రివేళ అదృశ్యమయ్యేవారని కూడా వినిపించింది. ఒకసారి ఒక కొత్త జంట ఆ ఇంటిలో నివసించడానికి వెళ్ళింది. మొదటి రాత్రే భార్య అద్దంలో చూసుకుంది. కానీ అద్దంలో తన ముఖం బదులు రమ్య ముఖం కనిపించింది. ఎర్రటి రక్తంతో నిండిన కళ్ళు, పొడవాటి గోర్లు, నోటిలో నుండి కారుతున్న రక్తపు దారాలు ఒక్కసారిగా అద్దం పగిలి గాజు ముక్కలు రక్తంతో తడిసి ఆమె శరీరంలో దూసుకుపోయాయి. ఆమె కేకలు వేసినా ఎవ్వరికీ వినిపించలేదు. నేలపై భార్య శవం పడి ఉంది. కానీ ఆ శవం తల లేకుండా ఉంది. గోడపై రక్తంతో "నేను తిరిగి వచ్చాను" అని రాసి ఉంది. అతను భయంతో బయటికి పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ తలుపులు తానే మూసుకుపోయాయి. కిటికీ బయట రమ్య ఆత్మ నిలబడి రక్తంతో తడిసిన కళ్ళతో నవ్వుతూ కనిపించింది. ఆ రాత్రి అతను కూడా అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు గ్రామస్తులు వెళ్ళి చూడగా ఆ జంట రక్తపు కుళాయిలలో మునిగి చనిపోయి ఉన్నారు. ఆ రాత్రి అతను కూడా అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు గ్రామస్తులు వెళ్ళి చూడగా ఆ జంట రక్తపు కుళాయిలలో మునిగి చనిపోయి ఉన్నారు. వారి శరీరాలపై వందలాది గోర్ల గీతలు ఉన్నాయి. ఇంటి చుట్టూ ఎర్రటి మబ్బులు కమ్ముకున్నాయి. ఎవ్వరూ దగ్గరికి రావడానికి కూడా ధైర్యం చేయలేదు. పూజారులను పిలిపించినా వారి మంత్రాలు పనిచేయలేదు. ఎందుకంటే ఇది సాధారణ శాపం కాదు, రక్తంతో కట్టబడి ఉన్న చేతబడి. ఆ తర్వాత ఆ గ్రామం పూర్తిగా ఖాళీ అయిపోయింది. కానీ రాత్రివేళ ఎవరైనా దూరం నుంచి ఆ ఇంటి దగ్గరికి చూస్తే కిటికీలలో ఒక జంట ఆత్మలు నిలబడి రక్తంతో తడిసిన ముఖాలతో బయటకి చూస్తూ ఉంటాయట. వారింకా ప్రేమలోనే ఉన్నారు, కానీ ఆ ప్రేమ రక్తపు బంధనంగా మారిపోయింది. ఇప్పటికీ గూడిపాడు గ్రామం పేరు వినగానే ప్రజలు భయంతో వణుకుతారు. ఆ గ్రామానికి దగ్గరగా రాత్రివేళ వెళ్ళటం అంటే మరణాన్ని ఆహ్వానించడమే అని అంటారు ఆ ఊరి ప్రజలంతా. రాత్రి 12 తర్వాత అక్కడికి వెళ్ళిన వారు ఎప్పటికీ తిరిగి రాలేదట. వారి శవాలు ఎక్కడా దొరకలేదు. కానీ వారి రక్తపు కేకలు మాత్రం గాలిలో కలిసిపోతుంటాయి. అలా ఆ గ్రామం శాశ్వతంగా రక్తశాపం కింద మిగిలిపోయింది.